నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది నవీన్ హత్య కేసు. ఈ హత్య జరిగి దాదాపు 2 వారాలు అవుతున్నా ఇంతకీ ఈ కేసులో ఏం జరుగుతుంది? ప్రధాన నిందితుడు హరిహర కృష్ణను రిమాండ్లో ఉంచారు. హరిహర కృష్ణకు సపోర్ట్ చేసి సహకరించిన అమ్మాయి నిహారికను అలాగే హసన్ను కూడా చెంచల్గూడ జైలుకి పంపించడం జరిగింది. ఇంతకీ వాళ్ళకు ఏం శిక్షలు పడబోతున్నాయని చాలామంది డైలమాలు ఉన్నారు. మెజారిటీ పీపుల్ వాళ్ళకి ఉరిశిక్ష పడితే బాగుంటుంది అని అంటున్నారు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వని. ఈ నేపథ్యంలో ఇంతకీ వాళ్ళకి ఏ శిక్షలు పడతాయని తెలుసుకోవడానికి మనం ఈరోజు పిహెచ్డి స్కాలర్, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్, గోల్డ్ మెడలిస్ట్ శ్రీమతి అనురాధ చెరుకూరి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు అయితే సంచలనంగా మారింది. ఇది జరిగి దాదాపు 15 days అయిపోయినా కూడా ఈ కేసు కోసమే మాట్లాడుకుంటున్నారు. 2-3 కేసులు జరిగినప్పటికీ, ఎందుకంటే ఇంత క్రూరమైనటువంటి హత్య ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో జరగలేదు. మీ అనాలిసిస్ ప్రకారం వాళ్ళకు ఏ శిక్ష పడుతుంది మేడం? ముఖ్యంగా హరిహర కృష్ణ ఏ శిక్ష పడుతుంది అంటారు? ఫస్ట్లీ దీని గురించి మాట్లాడే కన్నా ముందు ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇటువంటి సంఘటనలు మన సంఘంలో జరగటం అనేది యాజ్ ఎ సిటిజన్ ఇట్ ఈస్ ఆల్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఫెయిల్యూర్ ఆఫ్ ది సొసైటీ టు మెయింటైన్ సర్టన్ డిసిప్లిన్. అంటే నేను ఎందుకు ఈ రెస్పాన్సిబిలిటీ సిటిజన్స్ పట్ల తీసుకుంటున్నాను అంటే, హరిహర కృష్ణ గురించి ఏదైనా రికార్డు ఉంది అంటే త్రూ మీడియా నాకు వచ్చిందే నాకు తెలుసు. అంతకు మించి పర్సనల్గా ఐ హ్యావ్ నాట్ గాన్ త్రూ ఎనీ పోలీస్ రిపోర్ట్స్ అండ్ నాట్ ద పోలీస్ హ్యావ్ రివీల్డ్ ఎనీథింగ్. మీడియా డిస్క్లోజ్ చేసిన ఒక రిపోర్ట్ కానివ్వండి, ఒక ఇన్ఫర్మేషన్ కానివ్వండి హరిహర కృష్ణ గురించి, దాన్ని బేస్ చేసుకొని నా ఒపీనియన్ ఎందుకు నేను అపాలజీస్ అండ్ రిగ్రెట్స్ ఫీల్ అవుతున్నాను. బికాస్ సొసైటీ ఈజ్ ఎ మిషనరీ అండ్ అలాంటి సొసైటీలో ఇలాంటి సంఘటన జరిగినందుకు ఎందుకు అపాలజీస్ చెప్తున్నానంటే, హరిహర కృష్ణ గారు హీ ఈస్ జస్ట్ కంప్లీటెడ్ హిస్ బీటెక్ అండి. హీ ఈస్ అ వెరీ యంగ్ సిటిజన్ ఆఫ్ అవర్ కంట్రీ. అతను ఈ సంఘటన చేసింది ఇట్ ఈస్ నాట్ జస్ట్ మర్డర్ అండి. అతను చేసింది ఓన్లీ మర్డర్ కాదు, ఇట్ ఈస్ ఎ బ్రూటల్ మర్డర్. అంటే ఇప్పుడు మర్డర్లో సడన్ అండ్ గ్రేవ్ ప్రొవొకేషన్లో కూడా చంపుకున్న సందర్భాలు ఉంటాయి, లేకపోతే సెల్ఫ్ డిఫెన్స్లో చంపుకునే సందర్భాలు ఉంటాయి. బట్ ఈ విషయంలో మీడియా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కానీ, మిగతా మెటీరియల్ ఆన్లైన్ అవైలబుల్ దాని ప్రకారం కానీ, అతని గర్ల్ ఫ్రెండ్ అయిన నిహారిక ఆవిడకి ఆల్రెడీ ఒక కత్తి కొని, గ్లౌజులు కొని, అతను హీ ఈస్ ప్లానింగ్ దిస్ మర్డర్ అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత దాన్ని ఇన్ అకార్డెన్స్ విత్ దట్ హీ హెస్ ఇన్వైటెడ్ నవీన్ని పిలిచారు. పిలిచిన తర్వాత ఆ అబ్బాయిని ఇతను అందరూ కలిసి దే హ్యాడ్ ఏ గుడ్ డిన్నర్. తర్వాత తన బండి మీద ఎక్కించుకుని ఒక ఐసోలేటెడ్ సిచ్యువేషన్కి తీసుకెళ్ళి చంపటానికి వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత కక్షలు కూడా ఏమీ లేవు. బట్ హరిహర కృష్ణ ఒక మైండ్ సెట్ని నేను ఇందులో చాలా ఫోకస్డ్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చంపి ఊరుకోలేదు అతను. అతను తలకాయ వేరుగా చేసేయటం, అతను చనిపోయిన నవీన్ వేలు కట్ చేయటం, జెనైటల్స్ కట్ చేయటం అనేది ఇట్ షోస్ హిస్ పర్వర్టెడ్నెస్. అతనికి దేని మీద ఆగ్రహం, అతనికి దేని మీద కోపం, ఏ పరిస్థితుల్లో అతను ఇంత బ్రూటల్గా మర్డర్ చేయాల్సి వచ్చింది? ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం అయితే సెక్షన్ 302కి మర్డర్కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ, లేకపోతే క్యాపిటల్ పనిష్మెంట్ దట్ ఈస్ డెత్ పెనాల్టీ కానీ అలాంగ్ విత్ ఫైన్ ఇంపోజ్ చేయటం జరుగుద్ది. బట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, అతనికి ఏ రకమైన పనిష్మెంట్ పడవచ్చు అని. మామూలుగా మర్డర్కి అయితే అదే డెత్ పెనాల్టీ కూడా పడవచ్చు. ఈ కేసులో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ మర్డర్ బట్ ఇట్ కమ్స్ అండర్ ది అంబిట్ ఆఫ్ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్. మీరన్నట్టు ఇంతకు ముందు గతంలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు అని, జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రద్ధ మర్డర్ కేసులో కూడా అతను అక్కడ అక్యూజ్డ్ 32 పీసెస్ అమ్మాయిని 32 ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టి కొన్ని నెలల పాటు కొద్ది కొద్దిగా డిస్పోజ్ చేయటం మొదలుపెట్టారు. సో సొసైటీలో అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి, కానీ ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఇది చేయటం జరుగుతుంది. వాట్ ఈస్ దట్ ఈస్ మేకింగ్ దెమ్ సో లిబరల్? అంటే అతనికి ఆలోచన లేదా, అతనికి శిక్ష పడుతుంది అని భయం లేదా? ఉంది, కానీ శిక్ష పడినా కూడా నేను బయటికి రాగలుగుతాననే ధీమా అతనికి ఏమొచ్చింది అనేది ఇందులో ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. సో నా ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి సంఘటనల్లో క్యాపిటల్ పనిష్మెంట్ ఎప్పుడైనా డిటరెంట్గా ఉంటుంది. మన ఇండియాలో థియరీస్ ఆఫ్ పనిష్మెంట్స్లో మామూలుగా అయితే 4 థియరీస్ ఆఫ్ పనిష్మెంట్స్ ఉన్నాయి. బట్ మన ఇండియా అడాప్ట్ చేసుకుంది రిఫార్మేటరీ థియరీ.
అంటే ఒక మనిషికి గనక రీహాబిలిటేట్ చేసి రీఫార్మ్ అయ్యి అతను మంచి సిటిజన్గా గనక మన సొసైటీలో ప్రొడ్యూస్ చేయగలిగితే అదే మన ఒక జయం కింద భావిస్తున్నారు. దీని మీద జస్టిస్ కృష్ణయ్యర్ గారు కూడా ఎన్నోసార్లు హీ హాస్ అడ్వకేటెడ్ ఆన్ ద థియరీ ఆఫ్ రిఫార్మేటివ్. ఎందుకంటే ఒక మనిషికి రీఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటే ఇవ్వమని. ఈ కేసులో హరిహర కృష్ణ గారికి క్యాపిటల్ పనిష్మెంట్ పడితే మిగతా యువకులకు కానీ మిగతా సిటిజన్స్ కానీ ఒక డిటరెంట్గా ఉంటుంది. అసలు పనిష్మెంట్ అనేది ఎందుకు ఇస్తాము? ఒక వ్యక్తి తప్పు చేశాడని ఇస్తాము. ఇంకొక మిగతా పబ్లిక్కి కూడా ఈ చేసిన తప్పుకి శిక్ష వేశారు, శిక్ష వేయటం అంత డిటరెంట్గా ఉంటే ఇట్ విల్ ప్రివెంట్ దెమ్, వాళ్ళని కూడా ఫర్దర్గా మళ్ళీ ఇలాంటి తప్పులు మిగతా వాళ్ళు చేయకుండా ఉండటానికి మనం పనిష్మెంట్ అనేది ఇస్తాం. ఇప్పుడు ఈ కేసులో క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తే ఎందుకు బెటర్ అని చెప్తున్నానంటే ద వే హీ హెస్ కమిటెడ్ ది అఫెన్స్ ప్రూవ్స్ హిస్ బ్రూటాలిటీ. అతను రీఫార్మ్ అవటానికి ఛాన్సెస్ అనేది చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఇది నా పర్సనల్ ఒపీనియనే. బికాస్ ఒక బీటెక్ చదివిన పిల్లోడు అవతల విక్టిమ్, ఈ క్రిమినల్ యాక్టివిటీకి విక్టిమ్ అయిన నవీన్ పట్ల అంత ఆగ్రహాన్ని అంత ద్వేషాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఏంటని ఈ విషయంలో అతను పెరిగిన వాతావరణం, హరిహర కృష్ణ పెరిగిన వాతావరణం, అతని తల్లిదండ్రులు ఒక అభిప్రాయము, అతను మంచి కొడుకు అయి ఉండొచ్చు, మంచి అన్న అయి ఉండొచ్చు. బట్ ప్రతి వ్యక్తి అఫెన్స్కి వచ్చేసరికి ఇంత పర్వర్టెడ్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి అనేది ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్. ఇండియాలో క్యాపిటల్ పనిష్మెంట్ అనేది కంప్లీట్గా తీసివేయబడలేదు ఎక్కడా కూడా. రీసెంట్గా మనకి ఒక జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్ ఒకటి వచ్చిందండి, విచ్ ఇస్ ఆ రెజల్యూషన్ నెంబర్ వచ్చి 77/222. ఇట్ వాస్ అడాప్టెడ్ అండ్ ఐ థింక్ 15th December 2022లో. అందులో ఏమన్నారు, మొరటోరియం ఆన్ డెత్ పెనాల్టీ అన్నారు. మొరటోరియం అంటే సస్పెన్షన్, అంటే డెత్ పెనాల్టీ ఇంకా అమల్లో ఉండకూడదు అని. మన ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు, మొరటోరియం ఆన్ డెత్ పెనాల్టీ ఒప్పుకోలేదు వెన్ ఇట్ కేమ్ అప్ విత్ ద రెజల్యూషన్. ఎందుకని మొరటోరియం ఆన్ డెత్ పెనాల్టీ అంటే మన లాస్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీలో 11 అఫెన్సెస్ ఉన్నాయి ఫర్ విచ్ డెత్ పెనాల్టీ ఈస్ అవార్డెడ్ యాజ్ పనిష్మెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మా సావర్నిటీని మనం వదులుకున్నట్టు. ఇప్పుడు ఈ రెజల్యూషన్ని కనుక సైన్ చేసి ఒప్పుకుంటే కనుక సావర్నిటీ అంటే వీ హ్యావ్ ది రైట్ టు మేక్ అవర్ ఓన్ లాస్ అండ్ ఆల్సో టు ప్రిస్క్రైబ్ అవర్ ఓన్ పనిష్మెంట్స్ అనమాట. సో యునైటెడ్ నేషన్స్లో జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్ని ఇండియా ఒప్పుకోలేదండి. అట్లాగే కూడా ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ క్యాపిటల్ పనిష్మెంట్ వాజ్ ఛాలెంజ్డ్ ఇన్ సమ్ అదర్ కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జగ్మోహన్ సింగ్ విత్ ద స్టేట్ ఆఫ్ యూపీ, రాజ్గోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండి, యూపీ అంటే ఉత్తరప్రదేశ్, అండ్ బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇందులో కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ క్యాపిటల్ పనిష్మెంట్ వాజ్ ఛాలెంజ్డ్ అండి, వేర్ సుప్రీం కోర్ట్ అప్హెల్డ్ దట్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. సో క్యాపిటల్ పనిష్మెంట్ ఇన్వాలిడ్ అని కాదు, అసలు వేయకూడదు అని కాదు, కానీ క్యాపిటల్ పనిష్మెంట్ ఎప్పుడు వేయొచ్చు అనే ప్రస్తావనకు తీసుకొస్తే ఒక డాక్ట్రిన్ వచ్చిందండి. ఆ డాక్ట్రిన్ను మిచ్చి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో, విచ్ వాస్ ఆల్రెడీ దేర్ ఇన్ బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో ఉంది, విచ్ వాస్ రీఐటరేటెడ్ అగైన్ ఇన్ మిచ్చి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్ అని ఒక డాక్ట్రిన్ని తీసుకురాబడ్డారు. డాక్ట్రిన్ అంటే ఒక ప్రిన్సిపల్. ఈ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్ అంటే ఏ సందర్భాల్లో మర్డర్ కూడా ఒక బ్రూటల్ మర్డర్, ఒక హీనియస్ క్రైమ్, ఒక ఆ చేసిన విధానం, ఆ చేసిన పరిస్థితులని పరిక్రమలో తీసుకొని అది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్గా పెట్టి దానికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇంపోజ్ చేయగలుగుతారు అని. సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియా హ్యాస్ రీటైన్ సర్టన్ లాస్ ఆన్ సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అప్పుడు అది 1898, అండ్ ఆల్సో ఐపీసీ అది 1860. ఇప్పుడు దేర్ వాస్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. షిఫ్ట్ ఆఫ్ యాటిట్యూడ్ ఎట్లా జరిగింది, మనకి మారే కొద్దీ సంఘం మారే కొద్దీ యాటిట్యూడ్ అని. దేర్ వాస్ వన్ సెక్షన్ 367 subsection 5 ఇన్ సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898లో. అందులో ఏంటంటే సపోజ్ ఒక అఫెన్స్కి కనుక డెత్ పెనాల్టీ ఇవ్వాలి అంటే నువ్వు డెత్ పెనాల్టీ ఇవ్వకపోతే నువ్వు రీజన్స్ మెన్షన్ చేయాలి. ఎప్పుడు ఇండిపెండెన్స్ అప్పుడు మనం తీసుకున్నప్పుడు డెత్ పెనాల్టీ ఇంపోజ్ చేయకపోతే రీజన్స్ మెన్షన్ చేయాలి. అఫ్ కోర్స్ ఆ సెక్షన్ 367 subsection 5 వాస్ రిపీల్డ్ 1955లో, అది రిపీల్ చేశారు. తర్వాత మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లో అమెండ్ అయ్యింది.
ఆ అమెండ్ అయిన తర్వాత ఒక సెక్షన్ వచ్చింది 354 సబ్ సెక్షన్ 3. దాని ప్రకారం నువ్వు క్యాపిటల్ పనిష్మెంట్ ఇంపోజ్ చేస్తే రీజన్స్, స్పెషల్ రీజన్స్ మెన్షన్ చేయాలి. అక్కడేమో క్యాపిటల్ పనిష్మెంట్ అంటే డెత్ పెనాలిటీ ఇంపోజ్ చేయకపోతే రీజన్స్ మెన్షన్ చేయాలి. ఇప్పుడేమో క్యాపిటల్ పనిష్మెంట్ డెత్ పెనాల్టీ వేస్తే రీజన్స్, స్పెషల్ రీజన్స్ మెన్షన్ చేయాలి. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అది కొంచెం నేరో చేసింది. క్యాపిటల్ పనిష్మెంట్ ఎట్లా పడితే అట్లా ఇవ్వటానికి లేదు, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో మాత్రమే ఇవ్వబడుతుంది. దానికి కూడా సెక్షన్ 354 సబ్ సెక్షన్ 3 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం స్పెషల్ రీజన్స్ రికార్డ్ చేసి ఇవ్వాలని. అయితే క్యాపిటల్ పనిష్మెంట్ ఎవరు ఇవ్వచ్చు? సెషన్స్ కోర్ట్ విత్ ద పర్మిషన్ ఆఫ్ హైకోర్టు ఇవ్వచ్చు, హైకోర్టు ఇవ్వచ్చు, ఆనరబుల్ సుప్రీం కోర్టు కూడా క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వచ్చు. మేడం ఈ కేసులో అలాగే హరిహర కృష్ణకు సపోర్ట్ చేసి అంటే అమ్మాయి విచారణలో చెప్పింది మీరు కూడా వినిండొచ్చు. కాకపోతే ముఖ్యంగా అమ్మాయి ఒకవేళ ఆపగలిగే అమ్మాయికి ఉంది, ఆపగలిగే అవకాశం, కానీ అమ్మాయి ఆపలేకపోయింది. హసన్ కూడా హరిహర కృష్ణకు సపోర్ట్ చేసిండు, పోలీసులకు చెప్పేది ఉండే అని చెప్పేసి ఒకటి ఉంది మేడం. వాళ్ళిద్దరిని కూడా రిమాండ్కి పంపించారు. సో వాళ్ళకు ఎలాంటి శిక్ష పడుతుంది అంటారు మేడం? యా, ఇప్పుడు ఈ హసన్ అనే వ్యక్తి నేరం చేశాడు హరిహర కృష్ణ అని తెలిసి కూడా చెప్పలేదు చూడండి. దాన్ని హార్బరింగ్ ఆఫ్ అఫెన్స్ అంటారు. సెక్షన్ 212 ఆఫ్ ఐపీసీ ప్రకారం అతనికి అందులో శిక్ష పడుతుంది. 5 ఏళ్ళ వరకు శిక్ష పడవచ్చు. అతను ఎందుకంటే తెలిసి కూడా అతను వెంటనే పోలీసులకి చెప్పలేదు. సో అతను కూడా శిక్ష పడే అవకాశాలు కాదు, హార్బరింగ్ ఆఫ్ అఫెన్స్ కింద. ఆ అమ్మాయికి కూడా తెలుసు, బికాస్ మీడియా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను హత్య చేసిన తర్వాత ఆ అమ్మాయికి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఎందుకు ఇట్లా చేశావు, వేరే రకంగా మాట్లాడుకొని సెటిల్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి 1500 రూపాయలు అతనికి ఇవ్వటం జరిగింది. అతను అక్కడి నుంచి వరంగల్లో ఖమ్మమ్మో ఏదో వెళ్ళటం జరిగింది. 2-3 రోజుల తర్వాత ఇది మరీ పైకి వస్తుంది, మీడియా అందరూ కంప్లైంట్స్ ఫైల్ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, నవీన్కి సంబంధించిన వాళ్ళు అని తెలిసిన తర్వాత వచ్చి సరెండర్ అయ్యాడు అతను. ఆ అమ్మాయి కూడా ఇది హార్బరింగ్ ఆఫ్ అఫెన్స్. అదొక్కటే కాకుండా వీళ్ళిద్దరూ కలిసి డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కూడా చేశారు. అంటే నెక్స్ట్ డే వాళ్ళు అదే సీన్కి వెళ్ళి, అఫెన్స్ జరిగిన సీన్కి వెళ్ళి, ఎక్కడైతే ఏ స్థలాల్లో అయితే అతని పార్ట్స్ పడేశారో, ఆ విక్టిమ్ ఒక బాడీ పార్ట్స్ పడేశారో అవి కాల్చే ప్రయత్నం చేసి దాన్ని డిస్ట్రక్ట్ చేసే ప్రయత్నం చేశారు, విచ్ ఇస్ వెరీ సీరియస్ అఫెన్స్ అగైన్. సో దాని ప్రకారం వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది ఇద్దరికి. సో హరిహరన్కి గనక మీరు మాట్లాడితే క్యాపిటల్ పనిష్మెంట్ క్యాన్ బి అవార్డెడ్. బట్ ఇవన్నీ ఏంటంటేనండి, మనం హ్యాంగ్ పడే అవకాశం ఉందా మేడం? హ్యాంగ్ చేసే అవకాశం ఉందంటారా? ఉంది, అవకాశం ఉంది. కానీ ఇవన్నీ ఏంటంటే ద ఎవిడెన్స్ విచ్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ది బెంచ్. ఇప్పుడు కోర్టుల మధ్య పెట్టే ఎవిడెన్స్ పెట్టిన తర్వాత ఎంతవరకు సాక్షులు దానికి చెప్పగలుగుతారు, ఎంతవరకు ప్రూవ్ చేయగలుగుతారు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతను ఒక స్టేట్మెంట్లో ఎక్కడో చెప్తున్నారు, నాకు శిక్ష పడదు, నేను వచ్చి సరెండర్ అయ్యాను, డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు, ఇది అది అని చెప్పి అన్నారు చూడండి. అది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. డైరెక్ట్ ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే గనక అతను నేను సరెండర్ అయ్యాను, నాకు శిక్ష పడదు అని చెప్పటం అనేది అది ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ అండి. బికాస్ 2008లో శివాజీ అలియాస్ దదియా శంకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఒక కేసు జరిగిందండి. అందులో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఆనరబుల్ సుప్రీం కోర్టు వారు క్యాపిటల్ పనిష్మెంట్ డెత్ పెనాల్టీ ఇంపోజ్ చేశారు అక్యూజ్డ్కి. సో అతనికి డెత్ పెనాల్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కీపింగ్ ఇన్ పర్వ్యూ that this is one among the rarest of the rare cases. ఇంకో కేసు కూడా ఉందండి, ప్రజిత్ కుమార్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో మర్డర్నే గనక బ్రూటల్గా, అంటే ఒక సొసైటీలో ఒక ఎజిటేషన్ క్రియేట్ చేసే అంత విధంగా గనక ఒక మర్డర్ని చేస్తే అది కేవలం మర్డరే కాదు, ఆ మర్డర్ విచ్ కమ్స్ అండర్ ది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ డాక్ట్రిన్ అని చెప్పేసి ప్రజిత్ కుమార్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో చెప్పడం జరిగిందండి. అయితే ఈ డాక్ట్రిన్ ప్రకారం ఫస్ట్ ఉరి శిక్ష వేసింది కేహర్ సింగ్ వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ అండి. అందులో మన ఆనరబుల్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారి అసాసినేషన్ కేసులో కేహర్ సింగ్ వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్లో రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కింద అతనికి ఉరిశిక్ష చేయటం జరిగింది. సో ఇందులో కూడా హరిహర కృష్ణకి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. But it is also again based on their record which is placed in front of the bench and the evidences that can be produced.